మోడీ తాజాగా మాట్లాడినటువంటి మాట పెద్ద వివాదం. ఎవరికి? మోడీ వ్యతిరేకులకి. ఏమని? భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులు తీసుకెళ్ళి ముస్లింలకు ఇచ్చేస్తుంది. ఇది మతపరమైన వివాదం అంట. ఎలా అవుతుంది నాకు అర్థం కాలేదు. తమిళనాడులో గుడికి సంబంధించినటువంటి ఊరు ఊరు వక్ఫ్ బోర్డు అని చెప్పేసి తీర్మానం చేసింది వక్ఫ్ బోర్డు. అక్కడ బోర్డులు పెట్టేశారు. ఆ గుడి కూడా వాళ్ళదే అన్నారు, వక్ఫ్ది. మూసుకు కూర్చున్నటువంటి పరిస్థితి. ఢిల్లీలో జరిగింది అట్లాగే. ఎక్కడైతే బీజేపీ ఏతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నటువంటి చోట వక్ఫ్ అనేటువంటి సంస్థకి విశేష అధికారాలు ఇచ్చేసి వాళ్ళు ఏ భూమిలో అయితే తమ జెండా పాతి ఇది మాదే అంటారో అది వాళ్ళది కాదు అని నిరూపించాల్సిన బాధ్యత స్థల యజమానిది లేదా ప్రభుత్వాలు. ప్రభుత్వాలేమో మైనారిటీ పక్షపాతంతో అవి వదిలేస్తున్నాయి. తద్వారా బోలెడన్ని భూములు బెంగాల్లో జరిగింది, ఉత్తరప్రదేశ్లో గతంలో జరిగింది, గుజరాత్లో గతంలో జరిగింది, అట్లా అనేకం జరిగినాయి. అదే నరేంద్ర మోడీ చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఈ మధ్యన తమిళనాడులో భూములు తీసుకున్నటువంటిది అట్లా, కేరళలో తీసుకున్నటువంటి భూములు అట్లాగే, దేవాదాయ శాఖ భూములు లాగేశారు అట్లాగే. అలాంటి సిచ్యుయేషన్కి ఆయన చెప్పినటువంటి మాటని కాదు అని చెప్పడానికి అందులో మత కలహాలు ఏంటి, మతాన్ని రెచ్చగొట్టడం ఏంటి? అసలు హిందువుల భూములు వక్ఫ్కి ఎందుకు చెందుతాయి నాకు అర్థం కాలేదు. ఇది కదా అసలు పాయింట్. లాజికల్ మిస్సింగ్ ఏంటి అంటే నరేంద్ర మోడీ చెప్పిన దాంట్లో వాస్తవం ఏంటి? ఇప్పుడు ఎప్పుడో ముస్లిం రాజులు వచ్చి దేశాన్ని పరిపాలించారు, తర్వాత క్రిస్టియన్ రాజులు కూడా వచ్చారు కదా. మరి వాళ్ళదని చెప్పేసి వాళ్ళకు ఒక బోర్డు పెట్టేసి క్రైస్తవ బోర్డు అని చెప్పేసి ఈ భూములన్నీ వాళ్ళని ఇచ్చేస్తావా? ఈ దేశానికి స్వతంత్రం వచ్చాక మళ్ళీ పాత రాజులకు సంబంధించిన వారసుల పేరుతో భూములు ఇచ్చేటువంటి అధికారం ఎవడిచ్చాడంటే రాజ్యాంగం ప్రకారం ఇవ్వబడినటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి చట్టాల ద్వారా అట్లా నొక్కేశారు. అదే రైట్ చేసింది ఇక్కడ నరేంద్ర మోడీ. దాన్ని డైవర్ట్ చేస్తే ఎట్లాగా?